హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ అనేసి యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేసే రెసిపీ ఏంటి అంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా నచ్చేటువంటిది, ఎందుకంటే ఇందులో ఎక్కువ కారం ఉండదు కాబట్టి కోకోనట్ ఇంకా వెజిటేబుల్స్ రైస్ అనమాట. చూసారు కదా ఎంత బాగా గుమగుమలాడుతుంది. నాకైతే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి కోకోనట్ పాలు, బీన్స్, క్యారెట్ ఒక కప్పు, పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక గ్లాస్ రైస్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, ఇంకా మసాలా దినుసులు పట్టా, లవంగా, ఇలాచి, అనాస, ఇంకా బిర్యానీ లీఫ్, కాజు. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ, కోకోనట్ పాలతో యాడ్ చేసుకున్న. సో కుక్కర్ హీట్ అయ్యేలోపు ఒక గ్లాస్ రైస్ని వాష్ చేసి నానుంచుదాము. ఇప్పుడు కుక్కర్ అయితే హీట్ అయింది. ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు ఇంకా కాజు ఏదైతే ఉందో అది ఇందులోకి వేసి ఫ్రై చేసుకోండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయ్యాక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇందులోకి యాడ్ చేసి ఆనియన్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత బీన్స్ ఇంకా క్యారెట్ చిన్నగా ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా కలపండి. ఉప్పు వేసినప్పుడు కలిపితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది, అందుకని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇంకోసేపు బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోండి. ఇలా మొత్తం వేపిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా, మరీ ఎక్కువ కాదు, చాలా లిమిటెడ్ గరం మసాలా యూస్ చేస్తున్నాను. దీన్ని వేసి ఇంకోసారి బాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే రైస్ వాష్ చేసి నానుంచామో ఆ రైస్ని కూడా ఇందులోకి ఇప్పుడు షిఫ్ట్ చేసుకోబోతున్నాం అన్నమాట. చూసారా, ఇది మొత్తం బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత షిఫ్ట్ చేయాలి. మొత్తం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా వేపుతున్నాను. మనం ఏదైతే కొబ్బరి పాలను అయితే తీసుకున్నామో అది 1:2 అనమాట. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల పాలు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక 1.5 గ్లాస్ లెక్క ఇట్లా వాటర్ వస్తే పాలు ఇచ్చినప్పుడు ఇందులోకి కొద్దిగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, నేను 2 కప్స్ అయితే వేసాను. ఒక కప్పు ఫుల్గా వచ్చింది, ఇంకొక కప్పులో కొద్దిగా తగ్గింది కాబట్టి కొన్ని వాటర్ మిక్స్ చేసుకుని ఇందులోకి వేసాను అనమాట. 1:2. ఇప్పుడు దీన్ని మొత్తం ఇంకోసారి బాగా కలిపి ఉప్పు తగ్గితే ఈ టైంలోనే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే మన కోకోనట్ మిల్క్ ఇంకా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. పిల్లలకి నచ్చుతుంది. ఇంకా ఇది కోకోనట్ పాలు చాలా హెల్దీ కూడా, అందుకనే చాలామంది కోకోనట్ ఆయిల్ కూడా వాడతారు వంటలోకి. చూసారా రైస్ ఎలా తళతళలాడుతుందో. ఇలాంటి రైస్ మీరు ట్రై చేయాలంటే తప్పక వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.